నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా గ్రూప్ ఎగ్జామ్స్, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఛానెల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్‌లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learn టైప్ చేసి వీక్షించండి. జనవరి మాసం కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన ఏకైక బిల్లు ఏది? దివ్యాంగుల హక్కుల బిల్లు. పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన వ్యాజ్యాల విచారణను ఎవరికి అప్పగించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది? సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్. క్రింది ఇవ్వబడిన వాటిలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన PMGKY పథకానికి సంబంధించి సరైనవేవి? ఇది 2016 డిసెంబర్ 17 నుంచి 2017 మార్చి 31 వరకు అమల్లో ఉంది. బ్యాంకులో జమ చేసిన పాత నోట్ల సమాచారాన్ని తెలిపి 50% పన్నును చెల్లిస్తే సబ్సిడీలుగా బయటపడవచ్చు. మరో 25% సంపదను వడ్డీ లేకుండా 4 ఏళ్ల పాటు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. జవాబు పైవన్నీ. ఇటీవల కేంద్ర ప్రభుత్వ నూతన నియామకాలను సంబంధించి వ్యక్తులతో జతపరచండి. బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్. బిఎస్ ధనోవా, భారత వైమానిక దళపతి. రాజీవ్ జైన్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్. అనిల్ దస్మనా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF సూపర్ సిరీస్ సెమీఫైనల్లో భారత అగ్రశ్రేణి షట్లర్ PV సింధు ఎవరి చేతిలో ఓడింది? సున్ హ్యూన్. UN ఫౌండేషన్ నేతృత్వంలోని ప్రపంచ మహిళా నేతల మండలికి సభ్యురాలిగా ఎన్నికైన భారతీయ మహిళ ఎవరు? ప్రతిభా పాటిల్. జాతీయ 6 రెడ్ స్నూకర్ టైటిల్ విజేత ఎవరు? పంకజ్ అడ్వాణి. బొకోహరం ఉగ్రవాద స్థావరాన్ని ఏ దేశం సైన్యం ఇటీవల వశపరుచుకుంది? నైజీరియా. బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలుగా ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ స్టేట్స్ కేంద్రం ప్రకటించినవి వరుసగా సిక్కిం, హిమాచల్ ప్రదేశ్. నైజీరియా వాతావరణ శాఖ మంత్రి అమీనా జే మహ్మద్ ఇటీవల ఏ పదవికి నియమితులయ్యారు? ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్. తన పదవికి ఇటీవల రాజీనామా చేసిన నజీబ్ సింగ్ ఎవరు? ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. కేంద్ర ఎన్నికల సంఘం CEC ఇటీవల 255 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసింది. దీనికి కారణం గత దశాబ్ద కాలంలో ఈ రాజకీయ పార్టీలు ఒక ఎన్నికల్లో కూడా పోటీ చేయనందున. రచయితలను వారు రాసిన గ్రంథాలతో జతపరచండి. డాక్టర్ APJ అబ్దుల్ కలాం, ఇండామిటబుల్ స్పిరిట్. మహమ్మద్ అమీద్ అన్సారీ, సిటిజన్ అండ్ సొసైటీ. సద్గురు జగ్గి వాసుదేవ్, ఇన్నర్ ఇంజనీరింగ్. మోహన్ కందా, ట్రెక్కింగ్ ఓవర్ పెబెల్స్. డిసెంబర్ 25 మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదినోత్సవాన్ని స్వచ్ఛతా దివాస్గా నిర్వహించాలని ఎవరు నిర్ణయించారు? భారతీయ జనతా పార్టీ. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయడంలో భాగంగా భారతదేశంలో మొదటిసారిగా భారత నైపుణ్య సంస్థను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ పట్టణంలో శంకుస్థాపన చేశారు? కాన్పూర్. ఇటీవల ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచ శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ స్థానం ఎంత? 9. ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గం గోదార్డ్ బేస్ టన్నల్ GBT ఏ దేశంలో ఉంది? స్విట్జర్లాండ్. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ఇటీవల భారతదేశాన్ని ఎన్నో పెద్ద ఆర్థిక వ్యవస్థగా పేర్కొంది? 6. జాతీయ హరిత ట్రిబ్యునల్ క్రింది వాటిలో దేనికి 10,000 జరిమానా విధించాలని ప్రకటించింది? బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చివేయడం. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి ఉద్దేశించిన అద్భుత భారత్ ఇన్క్రెడిబుల్ ఇండియా కార్యక్రమానికి ప్రచారకర్త ఎవరు? ప్రధాని నరేంద్ర మోదీ. క్రిందివి జతపరచండి. మిస్ యూనివర్స్ 2015 ఫియా అలెంజో వర్టజ్ బాచ్, ఫిలిప్పీన్స్. మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలే, ప్యూర్టోరికో. మిస్ ఎర్త్ 2016 క్యాథరిన్ ఎలిజబెత్ ఎస్పిన్, ఈక్వెడార్. మిస్ పసిఫిక్ ఇంటర్నేషనల్ 2016 టెస్సాలీ కాంగే, నెదర్లాండ్స్. 2017 ఆస్కార్ అవార్డుల పోటీకి భారత్ అధికారిక ఎంట్రీగా పంపించిన చిత్రం ఏది? విసరాణై, తమిళం. అన్నపూర్ణ రసోయి పేరుతో సబ్సిడీ భోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? రాజస్థాన్.
రైల్వేకు సంబంధించిన అన్నింటినీ పరిశుభ్రంగా తీర్చిదిద్దే స్వచ్ఛ రైల్ మిషన్ ప్రచారకర్త ఎవరు? బిందేశ్వర్ పాఠక్. క్రింది వాటిలో తప్పు జతని గుర్తించాలి. సంప్రీతి 2016 భారత్ బంగ్లాదేశ్ సంయుక్త సైనిక విన్యాసాలు సరైందే. సూర్యకిరణ్ 10 భారత్ నేపాల్ సంయుక్త సైనిక విన్యాసాలు ఇది సరైందే. మిత్రశక్తి 2016 భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు సరైంది కాదు. దోస్తీ 13 భారత్ శ్రీలంక మాల్దీవుల తీర ప్రాంత రక్షక దళ విన్యాసాలు. ఉడాన్ పథక ముఖ్య ఉద్దేశం ఏమిటి? సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడం. క్రింది ప్రపంచ సూచీల్లో భారత్ స్థానాన్ని ర్యాంకింగ్ను జతపరచండి. ప్రపంచ యోజనాభివృద్ధి సూచి 133వ స్థానం. ప్రపంచ ఆరోగ్య సూచి 143వ స్థానం. ప్రపంచ లింగ వ్యత్యాస సూచి 87వ స్థానం. ప్రపంచ ఆనంద సూచి 118వ స్థానం. గిన్నీస్ బుక్ ఇటీవల గుర్తించిన ప్రపంచంలోనే పెద్దదైన నదీ ద్వీపం మజూలి ఏ నదిలో ఉంది? బ్రహ్మపుత్ర నదిలో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పిల్లలపై ఎండింగ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఏ ఫోకస్ ఆన్ చిల్డ్రన్ పేరుతో నివేదికను ప్రకటించిన సంస్థలేవి? యునిసెఫ్, ఐబిఆర్డి. ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా ఏ భారతీయ పండగ వేడుకలు నిర్వహించారు? దీపావళి. ఐవరీ కోస్ట్ అత్యున్నత అవార్డు ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఐవరీ కోస్ట్ని ఎవరు పొందారు? ప్రణబ్ ముఖర్జీ. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం ఉమ్మడి జాబితాలో మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించింది ఏది? క్రీడలు. క్రింది తేదీలను వాటి ప్రాముఖ్యాలతో జతపరచండి. డిసెంబర్ 22 జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం. డిసెంబర్ 23 జాతీయ కిసాన్ దివాస్. డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవం. డిసెంబర్ 25 జాతీయ సుపరిపాలనా దివాస్. ప్రధాని నరేంద్ర మోదీ ఆంక్ ఆదన్యచే పేరుతో గుజరాతీ భాషలో రాసిన పద్య సంకలనాన్ని సంస్కృత భాషలోకి తర్జుమా చేసింది ఎవరు? రాజ్యలక్ష్మి శ్రీనివాసన్. జస్టిస్ ఎన్ నరసింహారెడ్డి కమిటీని క్రింది వాటిలో దేన్ని అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించింది? ఒకే ర్యాంకు ఒకే పింఛను. క్రింది వాటిలో తప్పుగా పేర్కొన్నది ఏది? మిగిలిన 3 సరైనవి. అలెక్సీ ఉలికోవ్ అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయిన రష్యా ఆర్థిక మంత్రి సరైందే. దేశంలో అత్యధిక ఆయుర్దాయం కలిగిన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ సరైందే. టెస్ట్ క్రికెట్లో త్రిబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్మెన్ కరణ్ నాయర్ సరైంది కాదు. తొలి జాతీయ గిరిజన ఉత్సవాలు ఢిల్లీలో జరిగాయి సరైందే. లెట్యూస్ జిన్నియా వేటికి సంబంధించినవి? నాసా అంతరిక్ష కేంద్రంలో పెంచుతున్న మొక్కలు వాటి పేర్లు లెట్యూస్ జిన్నియా. క్రింది సినిమాలను వాటి ప్రధాన ఇతివృత్తి క్రీడల జాబితాలో సరైన వాటిని గుర్తించండి. ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ క్రికెట్ సరైందే. సరబ్జిత్ హాకీ సరైంది కాదు. దంగాల్ రెజ్లింగ్ సరైందే. క్వీన్ ఆఫ్ కత్వే చెస్ సరైందే. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియోస్ చూడాలనుకుంటే youtube.com/learnkaran టైప్ చేసి వీక్షించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి.